అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. రామం రాఘవం ధనరాజ్ గారు డైరెక్షన్ చేశారు. ఇదొక తండ్రి కొడుకుల కథ. నాకైతే ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు. నేను ఇంప్రెస్ కాలేదు. సో ఎక్కడ నాకు ఇంట్రెస్టింగ్ గా కానీ ఒక ఎంగేజింగ్ గా సీన్స్ ఎక్కడ అనిపించలేదు. సో ఓవరాల్ గా నాకైతే డిసప్పాయింటెడ్ మూవీ ఇది. స్టోరీ ప్లాట్కి వస్తే దశరథ రామం రిజిస్టర్ ఆఫీస్ లో నిజతిగా వర్కింగ్ చేసే ఎంప్లాయీ. సో తన కొడుకు మాత్రం ఏ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. సో తనే రాఘవ. కానీ రాఘవాన్ని ఎప్పుడు సక్సెస్ గా చేయాలని వాళ్ళ తండ్రి తాపత్రయం. బట్ రాఘవ సక్సెస్ఫుల్ గా అయ్యాడా లేదా, వాళ్ళ తండ్రి మధ్యలో జరిగే ఆ కాన్ఫ్లిక్ట్, మళ్ళీ ఆ ఎమోషనల్ జర్నీ, ఓవరాల్ సినిమా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి, నేను దాన్ని చెప్పదలుచుకోలేదు. సో అది మూవీ చూస్తేనే కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ గా అటెంప్ట్ చేశారు, బట్ కానీ ఇంప్రెసివ్ వర్క్ అయితే కాదు. నాకు ఫస్ట్ డిసప్పాయింట్ మాత్రం కాస్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అనిపించింది. సముద్రకని గారు చాలా మూవీస్ చేశారు ఫాదర్ గా. సో అదే కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది, అవే వేరియేషన్ డైలాగ్స్, అవే సీన్స్, అవే కెమెరా ఫ్రేమింగ్ సేమ్ అనిపిస్తుంది. మన విఐపిలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్, క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ సో అంత అనిపించదు అనమాట. సో మనకు తెలిసిపోతుంటది, ఓహో నెక్స్ట్ డైలాగ్ ఇలా ఉండొచ్చు. సో ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే టైప్ లో వెళ్తా ఉంటది, మనకి అర్థమైపోతుంది మోస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకోటి ఏమనిపించింది అంటే ధనరాజ్ గారి క్యారెక్టర్, సో బాధ్యత లేకుండా తిరిగే కొడుకు కథగా తన పోర్షన్ బాగానే చేశారు. బట్ స్టోరీ రైటింగ్స్ లో నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఎదవ అని చెప్పడానికి మనం 2.5 గంటలు వెయిట్ చేయాల్సిన లేదు. ఒక 2-3 సీన్స్ రాసుకొని నెక్స్ట్ స్టోరీ లైన్ జంప్ అయిపోయేది. అది క్లైమాక్స్ దాకా డ్రాగ్ చేసి వాడు ఎదవ అని ప్రతి సీన్ లో ప్రూవ్ చేసుకుంటే వెళ్ళి ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎమోషనల్ జర్నీ తీసుకెళ్దాం అనుకున్నారు. అది నాకు వర్కౌట్ కాలేదు. ఒక సీన్ లో చెప్పొచ్చు ఎదవ అంటే 2-3 సీన్లు మాక్సిమం చెప్పొచ్చు. సినిమా మొత్తం వాడి గురించే తిప్పి వాడు చేసే పనులు మనకు అర్థమవుతా ఉంటాయి. వాడు ఎదవ అని మన అందరూ తెలిసిపోతుంది. వాడు మారచ్చు కానీ మారడు. ఎందుకు? స్టోరీ ఉండదు కాబట్టి. క్లైమాక్స్ దాకా తీసుకెళ్తారు అనమాట. క్లైమాక్స్ లోనే మారుతాడు. ఎందుకు? హీరో కాబట్టి. సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఫ్లాట్ నరేషన్, మనకు అర్థమయ్యే పాయింట్స్. ఆ మధ్యలో లవ్ ట్రాక్ పెట్టారు, అది ఎందుకు పెట్టారో అర్థం కాదు. దానికి తల ఉండదు, తోక ఉండదు. ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది అసలు అర్థం కాదు. అది ఎడిటింగ్ లో తీసేసినా అయిపోయేది. సో టెక్నికల్ వాల్యూస్కి వస్తే జస్ట్ ఓకే. అండ్ ఓవరాల్ గా అందరు పర్ఫార్మెన్స్ కూడా జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ బీజిఎం కూడా అంత మనకి ఎంగేజింగ్ అనిపించదు. సో ఓవరాల్ గా ఇంప్రెసివ్ వర్క్ అయితే కాదు. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.